కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 6 కిలోమీటర్ల మేరకు ఫ్లాగ్ మార్చ్ పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ కవాత్ నిర్వహించారు. 50 మంది పోలీసుల సిబ్బందితో పాటు బ్రిటలియన్ సిబ్బందితో ఈ నెల 11న జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు ప్రతిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు ఎస్పీ తెలిపారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్య రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మన జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దాంట్లో భాగంగా అన్ని మున్సిపాలిటీ పరిధిలో కూడా ఈరోజు ఫ్లాగ్ మార్చెస్ నిర్వహించబడుతున్నాయి, వివిధ టైమ్స్లో నిర్వహించబడుతున్నాయి. సో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి వాళ్ళు నచ్చిన అభ్యర్థికి ఓటు వినియోగించుకొని 100% ఓటింగ్ చేయవలసిందిగా కోరుతారు. సార్, జిల్లాలో సమస్య ప్రాంతాలు ఎన్ని గుర్తించారు సార్ ఇప్పటివరకు? మనకి మొత్తము 239 పోలింగ్ స్టేషన్స్ ఉండే, అందులో 111 వరకు కూడా సమస్యాత్మకంగా గుర్తించుకున్నాము. దానికి సంబంధించి పోలీసు సైడ్ నుంచి కూడా సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అండ్ దాంట్లో ప్రతి ఒక్క సమస్యాత్మక కేంద్రాల్లో కూడా అన్నింటిలో కూడా సీసీ కెమెరా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అండ్ ఇది కాకుండా మనం 5 అంచెల బందోబస్తు స్కీమ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ మనకు టీజీఎస్పీ నుంచి కూడా ప్రత్యేక బలగాలు కూడా ఈ ఎలక్షన్స్ కొరకు వస్తుంది. ఓకే సార్.